హాయ్ అండి, నమస్తే. మీకు పాయల గురించి వీడియోలు పెడుతున్నాను కదండి, ఇక్కటి పని గురించి. అయితే లాస్ట్ టైం వీడియోలో మీకు పాయలు రంగు వైట్గా చేయటం వరకు చూపించి ఆపాను కదండి. ఇప్పుడు అవే పాయలు రంగు అద్దే విధానం చూపిస్తున్నాను చూడండి. ఇవి మొత్తం షేడ్ కలిపేవి 7 కలర్స్ అద్దాము. ఒక్క చీరలో 7 రంగులు అనమాట. ఇవి చూస్తానికి సింపుల్గా బాక్సే కదా చిన్నగా అనుకున్నాము, కానీ అది చేసేటప్పుడు దాని బాధ చిన్నగా లేదండి. అంటే బాక్స్కి ఒక రంగు రావాలి, అంటే ఒక రంగు అద్దుకొని అది దాచుకొని మళ్ళీ వేరే ప్లేస్లో ఉన్న దాన్ని ఎగరగొట్టుకొని వైట్గా చేసుకొని మళ్ళీ ఆ షేడ్ కలుపుకొని మళ్ళీ అది దాచుకొని అట్లా 6 సార్లు ఎగరగొట్టామండి. 7 కలర్స్ వచ్చినాయి. లాస్ట్ రంగు దాకా వీడియో పెడతాను చూడండి. అన్నీ ఎగరగొట్టేది పెట్టలేదు. లాస్ట్ టైం వీడియోలో ఎగరగొట్టేది పెట్టాను కదండి. సేమ్ అన్నీ అంతే ఉంటుంది, బోరింగ్గా ఉంటుందని మీకు ఎగరగొట్టేది పెట్టలేదు ఈ వీడియోలో. కానీ షేడ్ కలిపేది విధానం పెట్టాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ వైలెట్ షేడ్ అయితే ఇది షేడ్ కలిపే కదండి. ఎక్కువ తక్కువ రంగు వేయటానికి ఉండదు, ఎక్కువసేపు ఉడకబెట్టడానికి ఉండదు. ఎందుకంటే ఎక్కువసేపు ఉడకబెట్టినా కూడా అంటే ఈ షేడ్ మారిపోతుంది. కరెక్ట్గా వాళ్ళు పోగులు ఇచ్చారు చూడండి, ఆ పోగులకి మేము అద్దె రంగు షేడ్ ఖచ్చితంగా కలపాలన్నమాట. అందువల్ల ఎక్కువసేపు ఉడకబెట్టడానికి ఉండదు, ఎక్కువ రంగు వేసి ఎట్ల కొట్లని అద్దటానికి ఉండదు. కొన్ని పాయలే కదండి. ఈసారి కట్టెల పొయ్యి పెట్టుకోకుండా గ్యాస్ పెట్టుకున్నాడు. ఎప్పుడైనా వేడి నీళ్ళలో రంగు పోసి పెడతాడు కదండి, ఇవాళ పెట్టలేదు చూడండి. నార్మల్ వాటర్లోనే పెట్టాడు, నార్మల్ హాట్ వాటర్లోనే పెట్టాడు. కాసేపు ఉడికించిన తర్వాత షేడ్ చూసుకొని ఆ షేడ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత అవసరమైతే మళ్ళీ రంగు పోసి పెడతాడు. ఆ రంగు కూడా మళ్ళీ షేడ్ చూసుకుంటాడు. అది కూడా కరెక్ట్గా రాలేదు అంటే ఇంకొంచెం రంగు వేసుకుంటాడు. అదనమాట విధానం. అంతేగాని డైరెక్ట్గా మటుకి రంగు పోసి ఎక్కువసేపు ఉడకబెట్టేలాగా ఉండదు. చాలా ఇంకా ఇవి షేడ్ చూడడం కూడా అంత ఈజీ ఏం కాదండి. చూడండి పాపం తన బాధ. అది కొంచెం బాక్సే కాబట్టి అది తడి మీద ఉన్న షేడ్ వేరే ఉంటుంది, పొడిగా ఉన్న షేడ్ వేరే ఉంటుంది. మాకు ఇచ్చిన పోగులు పొడిగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా తడి లేకుండా ఆర్పుకొని షేడ్ చూడాలన్నమాట. అది ఆర్పాలంటే కొంచెమే కాబట్టి సైడ్కున్న రబ్బర్లు కూడా ఇప్పుకోవాలి. అటువైపు ఇప్పాలి, ఇటువైపు ఇప్పాలి. మళ్ళీ దాన్ని ఆర్పాలి, తడి లేకుండా ఆర్పిన తర్వాత ఆ షేడ్ వచ్చిందా లేదో చూసుకోవాలి. మాటలు చెప్పినంత ఈజీ కాదండి ఈ పని. నేను చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఆయన చేసే కష్టం మీకు చూస్తే ఒక లైక్ చేయండి. చూడండి ఎంతసేపు ఆర్పుతాడో. మామూలుగా అయితే 10 నిమిషాలు పట్టింది ఒక 10 పోగులు ఆర్పటానికి. ఊది పాపమైన బుగ్గలు పోయినాయి. కానీ వీడియోలో ఇంకా అంతసేపు పెట్టలేదు మీకు నేను. చూడండి ఎలా ఊదుతున్నాడు పాపం. కొంచెం డార్క్ రావాలి కదా, పింక్ షేడ్ కూడా నీళ్ళు పోస్తే సరిపోతుంది. బట్ షేడ్ చూసుకున్నాడు కదండి, కొంచెం పింక్ షేడ్ తక్కువ ఉంది. మళ్ళీ యథావిధిగా ఎక్కడ డిజైన్ ఎలా ఉందో అలాగ మళ్ళీ రబ్బర్లు కట్టుకొని ఏదైతే షేడ్ రంగు తక్కువ ఉందో మళ్ళీ ఆ షేడ్కి వచ్చేలాగా రంగు వేసుకొని మళ్ళీ అద్దాడండి. నాకైతే ఇసుగు పుట్టిపోయింది. మార్నింగ్ మొదలు పెడితే 2 hours 3 hours హాఫ్ డే పట్టిందండి. 4 పాయలకే షేడ్ కలిపామంటే అంత రిస్క్ ఉంటుందండి. ఈ రంగులు అన్నీ అద్దటం అయిపోయిందండి. తర్వాత రంగులు కూడా అద్దాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న స్కై బ్లూ కలరు దాని మీద అద్దాడు. దాని తర్వాత ఒకటి గ్రీను అంటే
చిలక పచ్చ షేడ్లో ఉంటుంది, పెసర గ్రీన్ అనమాట. అదొక రంగు అద్దాడు. తర్వాత ఇంకో రంగు కూడా అద్దాడు. మొత్తం ఈ బోర్డర్లో వచ్చాయి 4 కలర్స్. ఒకటి అద్దుకొని ఇదిగో ఇక్కడ చూడండి, ఒక బాక్స్ ఖాళీగా ఉంది, ఒక బాక్స్ కట్టి ఉంది. అట్లా అంతా ఒకటి దాచుకోవటం, ఒకటి వదిలిపెట్టడం. ఆ వదిలిపెట్టింది ఎగరగొట్టి మళ్ళీ వేరే రంగు అద్దటం. అదనమాట విధానం. అంటే ఒక బాక్స్ కట్టాము అంటే ఇంకో బాక్స్ వదిలిపెట్టాము. ఆ వదిలిపెట్టింది వైట్గా చేసుకొని మళ్ళీ దాని మీద ఇంకో రంగు వచ్చేలాగా కట్టాలన్నమాట. అట్లా పాయలు మొత్తం మాకు తయారు చేయటానికి మినిమం 5 days పట్టిందండి. ఇవి 4 గంటలు, 4 చీరల పొడుగు. ఇదిగో చూడండి, అదిగో అద్దాము చూడండి. ఫస్ట్ గోల్డ్ కలర్లో వార్పు అద్దుకున్నాము. తర్వాత మీకు వైలెట్ కలర్ అద్దె చూపించాను కదండి, వైలెట్ కలర్ తగ్గిమై దాచుకున్నాము. తర్వాత బ్లూ కలర్ అద్దాము వైట్గా చేసుకొని. తర్వాత స్కై బ్లూ కలర్ అద్దాము. తర్వాత అది వైట్గా చేసుకుని పెసర గ్రీన్ అద్దాము. ఇవి బ్లౌజ్ పీస్ అండి, బ్లూ కలర్ వచ్చింది. ఇది తర్వాత దాన్ని ఏమంటారు, బ్రౌన్ కలర్ అద్దాము. అది శారీ కలర్ వచ్చి బ్రౌన్ గోల్డెన్ కలర్. ఇది ఇంకో కొంగు అనమాట. అంటే కొంగు కాదండి, ఇది మర్చిపోయా, అది బార్డర్కి వచ్చే సాదా అనమాట. ఇది అటు ఇటు సాదా, అంచలకి సాదా వచ్చింది. అంచలు ఈ సాదాకి బార్డర్కి మధ్యలో వస్తాయి అనమాట. వాటికి మ్యాచింగ్ లాగా అద్దాం. ఒకటి పెసర, ఒకటి ఆనంద కలర్. వాళ్ళు ఇచ్చిన కలర్స్ మొత్తం 7 కలర్స్ ఇచ్చారు. 7 కలర్స్ షేడ్ ఇచ్చారు. షేడ్ ప్రకారం అద్దాము. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. ఇటువైపు ఉండేది బ్లౌజ్ పీసు, అటువైపు ఉండేది కొంగు. ఇది వరకు ఎలా వచ్చాయి అంటే అండి, కొంగును బ్లౌజ్ పీసు ఒకలాగా వచ్చేది షేడు. కానీ ఇప్పుడు అంతా లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది కదండి. కొంగు ఒక రకం ఉంటుంది, బ్లౌజ్ ఒక రకం ఉంటుంది. కాకపోతే దాని మ్యాచింగ్ బోర్డర్లో ఉంటుంది. బోర్డర్లో కలరు కొంగు ఉంటుంది, బోర్డర్లో కలరే బ్లౌజ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అట్లా వస్తున్నాయి. అన్ని రంగులు అద్దటం అయిపోయింది. మడతలు ఇప్పుకున్నాము. మడతలు ఇప్పుకొని బయట ఆరగట్టి సెట్ చేసాం చూడండి. అదిగోండి బోర్డర్స్. అది మధ్యలో బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చిందేమో శారీ. అటు ఇటు కట్టి బాక్సులు కట్టి అద్దాం కదండి. అది వచ్చేసి బార్డర్. మొత్తం 4 గంటలు ఆరగట్టాము. మడతలు ఇప్పి ఆరగట్టి పోగులు చూసి పొద్దున మార్నింగ్ 7కి మొదలు పెడితే ఈవినింగ్ నైట్ అయిందండి మాకు ఈ పని కంప్లీట్ చేసి ఇంట్లో రావడానికి. ఏది ఒక ఆరగట్టే పనికి పోగులు ఉంటాయి కదండి, పోగులు చూసుకోవాలి, అవి ఆరాలి, మళ్ళీ డిజైన్ కుదరగట్టాలి. చాలా పని ఉంటుందండి. చీరకి కచ్చకి ఇప్పుడు 24 కచ్చలు అనికట్లు కడతాం కదండి. కచ్చకి అట్లా పొర వేసుకోవాలి. చూపించాను చూడండి ఇందాక ఆడ పైపులు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ పైపులు అక్కడి నుంచి అది ఆడ పైపులు కనపడుతున్నాయి అండి. అట్లా కచ్చకి వేసుకోవాలి. మొత్తం 9 చోట్ల వేసుకోవాలి. 9 చోట్ల వేసుకొని జరుపుకుంటూ కుదరగట్టాలి. రబ్బర్లు డిజైన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా సెట్ చేసి ఆ బాక్సులు ఎట్లా అయితే కావాలో మనకి వాళ్ళు డిజైన్ ఇచ్చిన ప్రకారం సెట్ చేసుకొని రబ్బర్లు వేసి ఎంటు జుట్టి ఇవ్వాలి. ఇక్కడ వరకు మన పని కంప్లీట్ అవుతుంది. తర్వాత వాళ్ళు అచ్చు బెరిచుకొని ఇంక దాన్ని మళ్ళీ చీర నేపటానికి అవతల ఇంకో 30 days పడుతుందండి.